బి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. ఘనంగా మీసాల వెంకన్న రథోత్సవం యానంలో కొలువైయున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణోత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా కొనసాగుతున్నాయి. ఘనంగా మీసాల వెంకన్న రథోత్సవం యానంలో కొలువైయున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణోత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మీసాల వెంకన్న రథోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. విశేష అలంకరణలతో సిద్ధం చేసిన మహారథంపై ఉత్సవమూర్తిని ప్రతిష్ఠించి యానం పురవీధిలో ఊరేగించారు. రథం ముందుకు కదులుతుండగా భక్తులు గోవింద గోవింద అంటూ నామస్మరణతో పాల్గొన్నారు. మహిళలు హారతులు పట్టి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పోలీసులు శాఖ భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. మీసాల వెంకన్న రథోత్సవం యానం ప్రాంతీయ ఆధ్యాత్మిక సంస్కృతికి ప్రతీకగా నిలిచింది. వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
గోవిందా ఎలా రండి మేస్టారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మీసాల వెంకటేశ్వర స్వామి ఈ యానం ప్రాంతంలో చాలా ప్రసిద్ధి చెందింది. ఈ మా వెంకటబాబు స్వామిని కళ్యాణ వెంకట స్వామి అని కూడా అంటారు. ఎందుకంటే పూర్వం ఫ్రెంచ్ వారి కాలంలో చాలామంది ఇక్కడికి వచ్చి పెళ్ళిళ్ళు చేసుకుని మరలా ఆంధ్రాలో ప్రాంతాల్లోకి వెళ్ళేవారు. ఎందుచేతనంటే అక్కడ శారదా యాక్ట్ ఉండేది. ఆ శారదా యాక్ట్ ఉండటం వలన బాల్య వివాహాలు చేసుకునే వాళ్ళు కొంతమంది యానం వెంకటబాబు గుళ్ళోకి వచ్చి వివాహాలు చేసుకుని మరలా వారు ప్రదేశానికి వెళ్తూ ఉంటారు. అందుకని కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని కూడా అంటారు. పైగా మీసాల వెంకటేశ్వర స్వామి అని కూడా అంటారు. ఎందుచేతనంటే ఎక్కడ ఏ విగ్రహాలకి వెంకటబాబుకి మీసాలు ఉండవు. ఓన్లీ యానం ప్రాంతాల్లో మట్టుకు మాత్రమే యానం వెంకటబాబుకి మీసాలు ఉంటాయి. అందుకని మీసాల వెంకటేశ్వర స్వామి అంటారు. అదేవిధంగా సలిదిగూడి వెంకటబాబు అని కూడా అంటారు. ఇది పూర్వం నుంచి చాలా వైభవంగా జరిగింది. ఒకప్పుడు ఆటపాటలతో మేళతాళాలతో ఇన్ని వినోదాలతో చాలా గొప్ప వైభవం రంగరంగ వైభవంగా జరిగింది. ఈ రోజున వచ్చే కొలది కొంచెం తగ్గిన మాట వాస్తవం. కానీ దానికి కూడా కొన్ని కారణాలు రాజకీయ ప్రకంపనలో ఇవి ఉన్నాయి. ఇంకా చేయాలని చెప్పేసి యానం ప్రజలు కోరుకుంటున్నారు. పూర్వవైభవం తేవాలి, పూర్వవైభవంలో చూడాలని చెప్పేసి యానం ప్రజలు చాలామంది కాంక్షిస్తున్నారు. కానీ కొన్ని రాజకీయ నాయకుల కుట్రల వల్ల ఈ వెంకటబాబు ఒక రథయాత్ర అన్నది కొంచెం ఆదరణ తగ్గుతూ వస్తుంది. వెంకటబాబు విషయంలో కూడా రాజకీయాలు చేయటం ఏంటో అర్థం కాలేదు. అవన్నీ ఆ వెంకటబాబు చూసుకుంటాడు. స్వామికి చాలా నగలు ఉన్నాయని చెప్పేసి వినికిడి ఉండి కూడా అవి ఏమైనా తెలియట్లేదు. అవి కూడా పెట్టి అలంకరించి స్వామివారి కళ్యాణం చేస్తే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు. దీనికి కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఇక్కడ నా పక్కన ఉన్నారు. వాళ్ళు కూడా స్పందిస్తారు. జై ఏడుకొండలవాడ వెంకటరమణ. జిల్లా తల్లరేవు మండలం చొల్లంగిపేటలో అంబేద్కర్ గురుకుల పాఠశాలలో అభివృద్ధి పనులకు ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు శంకుస్థాపన చేశారు. ఎంపీ నిధులతో సుమారు 1.16 కోట్ల వ్యయంతో సీసీ రహదారి నిర్మాణం, అదనపు తరగతి గదుల నిర్మాణం తదితర అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమి పూజ నిర్వహించారు. జిల్లా తల్లరేవు మండలం చొల్లంగిపేటలో అంబేద్కర్ గురుకుల పాఠశాలలో అభివృద్ధి పనులకు ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు శంకుస్థాపన చేశారు. ఎంపీ నిధులతో సుమారు 1.16 కోట్ల వ్యయంతో సీసీ రహదారి నిర్మాణం, అదనపు తరగతి గదుల నిర్మాణం తదితర అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అంతకుముందు జి వేమవరం క్షత్రియ పరిషత్ భవన్లో ఏర్పాటు చేసిన త్రాగునీరు మినరల్ ప్లాంట్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, గురుకుల పాఠశాల సిబ్బంది, స్థానిక ప్రజల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈరోజు మన తాళరేవు మండలంలో ఉన్న చొల్లంగిపేట గ్రామంలో మరి అంబేద్కర్ గురుకుల పాఠశాల ఈ పాఠశాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం, దానికి మరి కూటమి నాయకులు అందరూ వచ్చి ఇప్పుడే శంకుస్థాపన కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఎందుకంటే ఇది ఈ గురుకుల పాఠశాల పూర్తిగా గ్రౌండ్ అంతా కూడా పల్లంగా ఉంది. దీనికి రోడ్డు ఏర్పాటు చేయాలి, డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి, డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు చేయాలి, ఈ మెస్ అంతా కూడా ఆధునీకరణ చేయాలి. అదేవిధంగా ఏదైతే టాయిలెట్స్ ఉన్నాయో అవి కూడా పూర్తిగా శిథిలావస్థలోని టాయిలెట్లు బాగు చేసి మరి సుమారు 465 మంది పిల్లలు ఈ గురుకుల పాఠశాలలో చదువుకోవడం జరుగుతుంది. వారందరూ కూడా మరి ఇప్పుడు దాకా కూడా కిందే మరి బెడ్ వేసుకుని పడుకోవడం జరుగుతుంది. దాన్ని మరి నేను ఎంపీ గారు చూసిన తర్వాత మరి ఓఎన్జీసీ వారి సహకారంతో 1,20,00,000 శాంక్షన్ చేసి మరి వాళ్ళందరికీ కూడా 2 స్టేర్ కానీ 3 స్టేర్ కానీ బెడ్లు వేసి అందరూ పడుకునేలాగా దానికి ఫ్యాన్స్ కూడా ఏర్పాటు చేయాలి. అక్కడ మస్కిటోస్ రాకుండా దోమల మేటలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మరి ఎంపీ గారు మేము ఓఎన్జీసీ గారిని అడగగా మరి 2 గురుకుల పాఠశాలకు అడిగితే మొట్టమొదటిగా మన ఈ చొల్లంగిపేట గురుకుల పాఠశాలకి 1,16,00,000 శాంక్షన్ ఇచ్చారు. దాన్ని ఇవాళ శంకుస్థాపన చేసుకున్నాం. కాబట్టి మరి అధికారులు, కాంట్రాక్టర్లు, ఇక్కడ ఉన్న మరి యాజమాన్యం కూడా పర్యవేక్షించి మరి ఈ టైంలో ఇన్ని డబ్బులు మనం తేవడం అన్నది సామాన్య విషయం కాదు. ప్రభుత్వంలో కూడా మరి గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కనీసం ఈ గురుకుల పాఠశాల కానీ పిల్లలు చదువుకున్న హాస్టల్స్ కానీ ఎక్కడ రిపేర్ చేయని పరిస్థితి. మరి దాంట్లో మనం సిఎస్ఆర్ నుంచి తెచ్చాం కాబట్టి దీన్ని సద్వినియోగం చేసి మరి ఈ స్కూల్ మళ్ళీ మోడల్ స్కూల్గా చేసి మరి దీని నుంచి ఈ పిల్లలందరూ కూడా మంచి ప్రయోజకులు అయ్యేలా మరి ఇక్కడ ఉన్న ప్రిన్సిపాల్ గారు కానీ యాజమాన్యం చేయాలి. అదేవిధంగా ప్రజాప్రతినిధులందరూ పర్యవేక్షణలో మరి క్వాలిటీగా ఈ వర్క్ చేయాలి. కాంట్రాక్టర్ గారు కానీ మరి డిపార్ట్మెంట్ కానీ ఎక్కడ రాజీ పడడానికి మరి కుదరదు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మన పిల్లలందరూ కూడా ఆడుకోవడానికి గ్రౌండ్ కానీ, రోడ్డు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, మెస్ కానీ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు స్థానికంగా ఉన్న ప్రెసిడెంట్ గారు, ఎంపీపీ గారు అందరూ పర్యవేక్షణ చేసి క్వాలిటీగా వర్క్ చేయించి ప్రజలకి అందివ్వాలనే ఉద్దేశంతో మరి ఎంపీ గారు మేము తెచ్చాం కాబట్టి దీన్ని పూర్తిగా సద్వినియోగం చేయాలని తెలియజేసుకుంటూ సెలవు. రావులపాలెం పంచాయతీ గ్రామంలో రాజముద్రతో కలిగిన భూ ఎన్నికల సమయంలో భూమి ప్రాణంగా బతికే రైతులకు భూ సమస్యలు లేకుండా చేస్తామని ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2026 నూతన సంవత్సరం కానుకగా రైతులకు ప్రభుత్వ రాజముద్ర కలిగిన పాస్ పుస్తకాలు రావులపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో స్థానిక తహసీల్దార్ భూముక్తేశ్వరరావు రైతులకు రాజముద్ర పాస్ పుస్తకం రెవెన్యూ అధికారులచే అందజేశారు. రావులపాలెం పంచాయతీ గ్రామంలో రాజముద్రతో కలిగిన భూ ఎన్నికల సమయంలో భూమి ప్రాణంగా బతికే రైతులకు భూ సమస్యలు లేకుండా చేస్తామని ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2026 నూతన సంవత్సరం కానుకగా రైతులకు ప్రభుత్వ రాజముద్ర కలిగిన పాస్ పుస్తకాలు రావులపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో స్థానిక తహసీల్దార్ భూముక్తేశ్వరరావు రైతులకు రాజముద్ర పాస్ పుస్తకం రెవెన్యూ అధికారులచే అందజేశారు. నమస్కారం అండి. మన రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశాల ప్రకారం ప్రతి నెల రీసర్వే జరిగిన గ్రామాల్లో రాజముద్రతో కూడిన పాస్బుక్లు ఇవ్వాలని ఆదేశాల మీదుగా ఈరోజు రావులపాలెం మండలంలో రావులపాలెం గ్రామంలోని సుమారు 900 మంది రైతులకి కొత్తగా రాజముద్రతో కూడిన పాస్బుక్లు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి రైతు కూడా ₹1 ఖర్చు లేకుండా వారికి
రైతు సోదరులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వినియోగించుకుని రాజముద్రతో కూడిన పాస్బుక్లు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. నేను రావులపాలెం మండలానికి తహసీల్దార్గా పనిచేస్తున్నానండి. నా పేరు బిఎం ముక్తేశ్వరరావు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు గ్రామాలను అపూర్వ రీతిలో అభివృద్ధి బాట పట్టించిన జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు ప్రతి గ్రామం మద్దతుగా నిలవాలని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బోలిశెట్టి శ్రీనివాస్ కోరారు. జనసేన ఉద్యమి సభ్యత్వ ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ కసిరెడ్డి మధురత ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని సోమవారం పెంటపాడులో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో వైసీపీ హయాంలో గ్రామాల్లో అభివృద్ధి లేక సర్పంచులకు గౌరవం లేక అనేక ఇబ్బందులు పడ్డారని అన్నారు. పవన్ రాకతో గ్రామాలను ప్రగతి బాట పట్టించారని తెలిపారు. సభ్యత్వ కార్యక్రమం ప్రారంభానికి ముందు 2 కోట్ల పవన్ సొంత నిధులు ఇచ్చారని, అనేక విధాలుగా ఆర్థిక సహకారం అందిస్తున్నారని అన్నారు. జగన్ ఏనాడైనా తన సొంత సొమ్ము ₹1 కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఇచ్చారా అని ప్రశ్నించారు. అభివృద్ధిలో పవన్ ఆదర్శవంతంగా పనిచేస్తున్నారని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు గ్రామాలను అపూర్వ రీతిలో అభివృద్ధి బాట పట్టించిన జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు ప్రతి గ్రామం మద్దతుగా నిలవాలని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బోలిశెట్టి శ్రీనివాస్ కోరారు. జనసేన ఉద్యమి సభ్యత్వ ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ కసిరెడ్డి మధురత ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని సోమవారం పెంటపాడులో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో వైసీపీ హయాంలో గ్రామాల్లో అభివృద్ధి లేక సర్పంచులకు గౌరవం లేక అనేక ఇబ్బందులు పడ్డారని అన్నారు. పవన్ రాకతో గ్రామాలను ప్రగతి బాట పట్టించారని తెలిపారు. సభ్యత్వ కార్యక్రమం ప్రారంభానికి ముందు 2 కోట్ల పవన్ సొంత నిధులు ఇచ్చారని, అనేక విధాలుగా ఆర్థిక సహకారం అందిస్తున్నారని అన్నారు. జగన్ ఏనాడైనా తన సొంత సొమ్ము ₹1 కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఇచ్చారా అని ప్రశ్నించారు. అభివృద్ధిలో పవన్ ఆదర్శవంతంగా పనిచేస్తున్నారని అన్నారు. మా ప్రభుత్వ పైన బొలిశెట్టి శ్రీనివాస్ గారికి సాదర స్వాగతం చెప్తూ, అలాగే మైలవరం పెద్దబాబు గారికి, అలాగే ఎంపీపీ కట్టుపోయిన కృష్ణప్రసాద్ వెంకటలక్ష్మి గారికి, అలాగే ఎంపీటీసీలకి, మా గ్రామ సర్పంచ్ సూర్యగారు గారికి, అలాగే మా పార్టీ అధ్యక్షులు మండలాధ్యక్షులు పుల్లా బాబీ గారికి, మధురాథ్ గారికి, హర్నాథ్ గారికి, అలాగే దాసరి శ్రీనివాస్ గారికి, అలాగే మా పెంటపాడు గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు సామన్ సురేష్. కానీ ప్రజల్లో తీసుకెళ్ళాలి. ఇవాళ గత ప్రభుత్వం ఏం చేసింది, మనం ఏం చేస్తూ ఉన్నాం, మన కార్యకర్తలు ఏం చేస్తూ ఉన్నారు అనేది ప్రజలకు తెలియవలసిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మరి దృష్టిలో పెట్టుకుని మనకి ఇక్కడ పెద్దలందరూ కూడా ఎంపీటీసీ గారు ఉన్నారు, సర్పంచ్ గారు ఉన్నారు, అదేవిధంగా ఇక్కడ వచ్చిన హర్నాథ్ గారు ఉన్నారు, మన సురేష్ గారు ఉన్నారు, శేషు గారు ఉన్నారు, ఇంకా రమణ గారు ఉన్నారు, మన కొత్తగా వచ్చినటువంటి తమ్ముడు రమణ ఉన్నాడు, అదేవిధంగా మహిళా సోదరిమణులు ఇవాళ వేరే మహిళలు ఉన్నారు, మధులత ఉంది. మరి అందరూ కూడా చాలా పెద్ద బలాన్ని ఇక్కడ పెట్టుకున్నాం. ఇవాళ పెద్దబాబు వాళ్ళందరూ కూడా మీకు పూర్తిగా సహకరిస్తారు. ఎందుకంటే ఎక్కడున్నా దూరంగా ఉన్నా నేను మాట్లాడిపోయిన బావ నా పని ఏం చేస్తాను, ఇక్కడ అత్యధిక మెజార్టీ చేస్తాను నాకు కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. పుల్లబాబీ గారు నేతృత్వంలో మండల ప్రెసిడెంట్గా పెద్దబాబు గారు వీళ్ళందరూ మీకు మద్దతుగా ఉండి ఈ కార్యక్రమం ప్రజల్లో తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారి గురించి తెలియజేయవలసిందిగా, అవసరమైతే 10 మంది ఇళ్ళకి వెళ్ళండి, చెప్పండి. ఖచ్చితంగా మన పార్టీ మంచి పని చేస్తూ ఉంది, చెప్పుకోకపోతే మనకు మైనస్. కాబట్టి ఇవన్నీ కూడా నాకు ఎలక్షన్ ముందు నుంచే నాకు సపోర్ట్ చేశారు పెంటపాడులో అందరూ కూడా. మీ అందరి దయ వల్ల నేను నెగ్గిన తర్వాత మీకోసమే పనిచేస్తాను, నా కోసం పని చేయట్లేదు. ప్రజలకి ఏం కావాలో అదేవిధంగా మనం పనిచేసే విధంగా మనం అన్ని పనులు చేస్తూ ఉన్నాం. ప్రజల్లోకి వెళ్ళండి, ధైర్యంగా చెప్పండి, మనం మంచి చేస్తున్నాం అని చెప్పండి, ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ కూటమి ప్రభుత్వం ప్రజా జయం కోసం, ప్రజా సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం పనిచేస్తుందనే విషయాన్ని తెలియజేసి మన ఈ యొక్క సభ్యత్వ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తానని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి అన్ని చోట్ల కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. నన్ను నెల్లూరు జిల్లాకి అబ్జర్వర్ చేయడం, అక్కడ ఉండడం వల్ల నేను కలవలేకపోయిన మిమ్మల్ని ఈరోజు ఇక్కడ ఈ ఉద్యమి సభ్యత్వానికి ఇక్కడ ఏర్పాటు చేసి నన్ను కూడా మరి నేను కూడా ఒక జన సైనికుడే, ఇప్పుడు నేను కూడా ఫస్ట్ నమోదు చేయించుకున్నాను. అలాగే మీరందరూ కూడా మీ మద్దతుని తెలియజేయాలి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత రాకముందు విలేజెస్ ఉన్న పరిస్థితి ఏంటి మీ అందరికీ తెలుసు. ఇక్కడ నాకు కూడా సభ్యులు ఎంపీటీసీ గారు ఉన్నారు, మరి సర్పంచ్ గారు ఉన్నారు. కనీస గౌరవం లేనటువంటి మన ప్రభుత్వంలో పనిచేసేవండి, కనీసం ఒక పని కూడా మనం చేయలేకపోయామని చెప్పి సర్పంచ్ గారు కూడా వేదన వ్యక్తం చేయడం, మరి వాళ్ళందరూ కూడా ఇవాళ మన పార్టీలో ఉండడం, ఇవాళ మరింతగా పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ప్రకటించవలసిన అవసరం ఉంది. మంచి పని చేసే నాయకుడిని
మేము సైతం మీతో ఉంటా ఉంటే ఆయన మరింత ఉత్సాహంగా మనకు ప్రజలకు సేవ చేసే విధంగా మరి ఈ సభ్యత్వ నమోదుని ఇవాళ ఇదివరకు పెంటపాటికి ఇప్పటికీ మనకి చాలా బలాన్ని పెంచుకోగలిగాం. చాలామంది మిత్రులు మన పార్టీలోకి రావడం, వాళ్ళంతా శత్రుతో మేము ఎలక్షన్ గురించి రావట్లేదు, మేము పవర్ గురించి రావట్లేదు, పని చేయడానికి వచ్చాం, ఆ పని మాకు అవ్వలేదు కాబట్టి మీతో ఉన్నారు, మీతోనే ఉంటాం, మాకు పవన్ కళ్యాణ్ గారితో ఉంటామని మాటిచ్చి వీళ్ళంతా జాయిన్ అయ్యారు. అదేవిధంగా ఇప్పుడు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు వెనక ఖచ్చితంగా మనందరూ కూడా పనిచేద్దాం. ఎందుకంటే ఈ బీసీపేటలో డ్రైన్లు కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి అన్నీ కూడా వీళ్ళని అడిగి మనం అన్నీ చేయాలనే ఆలోచనలో మనం పనిచేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో ఈ పెంటపాడు గ్రామంలో ఎప్పుడూ జరగని అభివృద్ధి మరి 5 సంవత్సరాల్లో జరిపించే విధంగా, అంటే దాదాపు మన 19 ఏళ్ళు అయిపోయింది, మరి ఇంకా 3.5 సంవత్సరాల టైంలో మొత్తం అన్ని పనులు చేసే విధంగా మనం ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అన్ని పనులు చేస్తాం. పని చేసేదానికి మిమ్మల్ని ఏం ఆశించట్లేదు. మేము సైతం మీతో సపోర్ట్ చేస్తాం. జనసేన పార్టీకి మా నాయకుడి గురించి చెప్పుకుంటాకి ఒక నిజాయితీ పడని చెప్పొచ్చు. జగన్ గురించి చెప్పుకోవాలంటే ఎన్ని కేసులు ఉన్నాయో చెప్పాలి, వాన్పిక్ భూముల్లో 8,000 ఎకరాలు మీరు రాయించుకున్నారో చెప్పాలి, అంతేకాకుండా సరస్వతి పవర్లో ఎంత భూమి మీరు తీసుకున్నారో చెప్పాలి, భారతీయ సిమెంట్స్కి ఎంతగా తీసుకున్నారో చెప్పాలి, లిక్కర్లో ఎంత సంపాదించాలో చెప్పాలి. మీరు మళ్ళీ ఇప్పుడు పార్టీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు వెళ్ళి మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి కన్ఫ్యూజ్ చేసే విధంగా మేము ఖచ్చితంగా సభ్యత్వాలు చేసేస్తాం, మీకు అన్నీ ఇచ్చేస్తాం. ఇన్నాళ్ళు మీకు సభ్యత్వాలే గుర్తురాలేదు. ఇవాళ జనసేన పార్టీ మొట్టమొదటిసారిగా సభ్యత్వ రుసుముతో పాటుగా ఆయన కష్టార్జితాన్ని కూడా మనకు పంచడానికి ఆయన 2 కోట్ల రూపాయలు ముందు ఇచ్చి, ఆ తర్వాత మనందరినీ ఎక్కడైనా విపత్తు జరిగినప్పుడు వెంటనే ఆయన డబ్బులు ఇస్తున్నాడు. ఇవాళ కరోనా సమయంలో 1 కోటి రూపాయలు ఇచ్చిన, మరి అదేవిధంగా మరి సైనికులు కుటుంబాలు చనిపోతారని ఆదుకునే విధంగా 1 కోటి రూపాయలు ఇచ్చిన, మరి ఎక్కడైనా అన్నదానాలు జరిగితే దానికి డబ్బులు ఇచ్చిన, మరి ఎక్కడో ట్యాంక్ లేదంటే 50 లక్షలు ఆయన సొంత డబ్బులు ఇచ్చిన, ఎవరో మన పేల్గాం దాడిలో చనిపోయిన కుటుంబానికి 50 లక్షలు ఇచ్చిన, ఇలాంటి దాన ధర్మాలు చేయడానికి మా నాయకుడి గురించి చెప్పడానికి అనేకం ఉన్నాయి. కానీ జగన్ గురించి మీకు చెప్తాక ఏమన్నా చెప్పాలి, సొంత డబ్బులు ఎవరికైనా ఎప్పుడైనా ఇచ్చాడని అడుగుతా ఉన్నా. వీళ్ళు కూడా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. అడవి తల్లి బిడ్డలు అని చెప్పి ఎక్కడో ఫారెస్ట్లో ఉన్న అడవి తల్లి బిడ్డలు అడవి బాట పట్టి అక్కడ దాదాపుగా ఒక హాస్పిటల్ ప్రసవ వేదంతో తీసుకెళ్లాలంటే 4 కోళ్ళలో మంచం మీద 4 మోసుకుని తీసుకెళ్ళిన సందర్భం 10 గంటలు పట్టేది. అలాంటిది ఈరోజు మన నాయకుడు అక్కడ కాలిబాటను వెళ్ళి అక్కడ దాదాపుగా 500 కిలోమీటర్లని మనం వేసుకోవడం కానీ, 13,300 పంచాయతీల్లో వ్యవస్థ చేయడం కానీ, పల్లి పండుగ చేయడం కానీ, ఎన్ఆర్జీఎస్ నిధులు ఇవ్వడం కానీ, ఇవాళ సాకి కింద మళ్ళీ 15 కోట్ల రూపాయలు ఇక్కడ ఇవ్వడం కానీ, ఇవన్నీ మంచి పనులు మనం ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇవాళ సంఖ్యాపరంగా పెంచుకుంటే తప్ప మీరు ఇచ్చి డబ్బుల కోసం కావడం కాదు. మీరు ఇచ్చి డబ్బులు మీ కుటుంబాలకే ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు, యాక్సిడెంట్లకు ఏది జరగకూడదో జరిగినప్పుడు ఆ కుటుంబాలను ఆదుకునే విధంగా ఈ పార్టీ పనిచేస్తూ ఉంది. దాదాపు 40 కోట్లని జన సైనికుల ఖాతాలోకి ఇచ్చామని చెప్పడంలో ఏమాత్రం అతిశయం లేదు ఈ రోజు వరకు రాష్ట్ర వ్యాప్తంగా. మరి ఇవన్నీ కూడా మీరు గమనించండి. మన అందరూ కూడా కలిసి ఈరోజు మరి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలోకి చేస్తారని చెప్పి పెంటపాడు నెంబర్ 1 స్థానంలో ఇస్తానని చెప్పారు. చాలా థ్యాంక్స్ అమ్మ. మొదలవుతా. అదేవిధంగా గోదావరి జిల్లా ఉండి మండలం పెదపులేరు గ్రామంలో ఉద్యమి జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పెదపులేరు జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ, జనసేన క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారికి ఏదైనా ప్రమాదానికి గురై గాయపడిన వారికి 2 లక్షల రూపాయల బీమా, మృతి చెందిన వారికి 5 లక్షల బీమా వర్తిస్తుందని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా మృతుల కుటుంబాలకు అందజేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెదపులేరు గ్రామ అధ్యక్షుడు ఆకిన రామకృష్ణ, కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ డైరెక్టర్ పొట్లూరి మోహన్, క్రియాశీలక వాలంటీర్ మడకర్ సురేష్, రుద్రవాసు, గుడ్ల అప్పన్న, కొండ రమణ, పున్నం శ్రీనివాస్, వట్టిపులుసు లక్ష్మణ్, మణికంఠ, కేశవ, విజయబాబు, గణేష్, నవీన్, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గోదావరి జిల్లా ఉండి మండలం పెదపులేరు గ్రామంలో ఉద్యమి జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పెదపులేరు జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ, జనసేన క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారికి ఏదైనా ప్రమాదానికి గురై గాయపడిన వారికి 2 లక్షల రూపాయల బీమా, మృతి చెందిన వారికి 5 లక్షల బీమా వర్తిస్తుందని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా మృతుల కుటుంబాలకు అందజేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెదపులేరు గ్రామ అధ్యక్షుడు ఆకిన రామకృష్ణ, కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ డైరెక్టర్ పొట్లూరి మోహన్, క్రియాశీలక వాలంటీర్ మడకర్ సురేష్, రుద్రవాసు, గుడ్ల అప్పన్న, కొండ రమణ, పున్నం శ్రీనివాస్, వట్టిపులుసు లక్ష్మణ్, మణికంఠ, కేశవ, విజయబాబు, గణేష్, నవీన్, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పెదపలేరు గ్రామంలో మన గ్రామ సెంటర్లో
జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించడం జరిగిందండి. ఇక్కడ మా ఊరు సెంటర్లో ఈరోజు ఒక స్టాల్ ఏర్పాటు చేసి అందరికీ కూడా సభ్యత్వ నమోదులు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు అందరూ పాల్గొనడం, అలాగే ఏదైనా ప్రమాదంలో మేజర్ యాక్సిడెంట్ జరుగుంటే ఒక 2 లక్షల రూపాయలు కూడా వచ్చేలాగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలాగా ఈ సభ్యత్వాన్ని కొత్తగా రూపొందించడం జరిగింది. అందరూ కూడా జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా ఈ సభ్యత్వ నమోదును ఉపయోగించుకొని ముందుకు వెళ్తారని కోరుకుంటూ కడపలేదు జనసేన పార్టీ. అందరికీ నమస్కారం. జై జనసేన. ఈరోజు పెదపలేరు గ్రామంలో మన సెంటర్లో జనసేన క్రియాశీలక సభ్యత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ జనసేన సభ్యత్వాలు చేయించుకొని ప్రమాదవశాత్తు ఏదన్నా గాయపడినా, ఎటువంటి అవయవాలు ఇబ్బంది జరిగినా సరే క్రియాశీలక సభ్యత్వంలో ఇన్సూరెన్స్గా ప్రమాదవశాత్తు మరణించినట్టయితే 5 లక్షల రూపాయల బీమా, ప్రమాదవశాత్తు ఏదైనా కాలుకి కానీ చేతులకు కానీ ఏమన్నా జరిగి ఉంటే 2 లక్షల వరకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇన్సూరెన్స్ చేయడం జరుగుతుంది. ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కరూ, జన సైనికులు, వీర మహిళలు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. జై జనసేన. మన పెదపల్లిలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కేంద్రం కింద ఈ రోజున మన గ్రామంలో పెట్టడం జరిగింది. పెదపల్లిలో ప్రతి ఒక్కరు సభ్యత్వం తీసుకొని ఈ 5 లక్షల ప్రమాద బీమాని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని చెప్పి, అలాగే యాక్సిడెంట్ లో ఏమైనా జరిగినా కూడా మెడికల్ ఇన్సూరెన్స్ కూడా ఇందులో యాడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు తెలుసుకొని ఈ సభ్యత్వాన్ని చేసుకొని పార్టీ అన్ని రకాలుగా కూడా లబ్ధి పొందాలని మేము కోరుకుంటున్నాం. ఇవాళ పెదపలేరు గ్రామంలో జనసేన సభ్యత్వం నమోదు కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన జనసేన నాయకులకు, కార్యకర్తలకు, జన సైనికులకు నా హృదయపూర్వక ధన్యవాదములు. ఇవాళ జనసేన సభ్యత్వ నమోదు ఉద్యమి అని పెట్టారు మన నాయకుడు. జనసేన జెండా మోసిన ప్రతి కార్యకర్త కూడా ఏదన్నా ఇబ్బంది వచ్చి ఆకస్మికంగా ఏదైనా జరిగితే వాళ్ళ కుటుంబానికి జనసేన అండదండగా ఉండాలి. ఏదో ఒక రూపాన్ని సాయం చేయాలి. జెండా మోసిన ప్రతి కార్యకర్త బాగుండాలని మన నాయకుడు ఎంతో మంచి హృదయంతో ఈ జనసేన ఇన్సూరెన్స్ పెట్టడం జరిగింది. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం పంగిడిగూడెం గ్రామ పంచాయతీ శివారు హనుమాన్గూడెంలోని నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం పంగిడిగూడెం గ్రామ పంచాయతీ శివారు హనుమాన్గూడెంలోని నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ త్రాగునీరు సక్రమంగా లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్న గ్రామస్తులు. ఈ గ్రామంలో సుమారు 150 కుటుంబాలు నివసిస్తున్నారు. ఈ గ్రామస్తులకు త్రాగునీరు సౌకర్యార్థం పంచాయతీ 13 సంవత్సరాల క్రితం బోరు ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఈ బోరులోని నీటి ద్వారా శుద్ధ ఇసుక వస్తుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. ఈ బోరు బావులోని నీరు శుద్ధ వస్తున్న కారణంగా త్రాగునీరుకు ఉపయోగపడకపోవడం వల్ల సుమారు 6 కిలోమీటర్ల దూరం వెళ్లి రైతులు బోరు బావుల వద్ద త్రాగునీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని గ్రామస్తులు తెలిపారు. ఈ బోరు నీటిలో శుద్ధ కారణంగా ఈ నీటిని తాగడం వల్ల గ్రామస్తులు అనారోగ్యం గురి కావాల్సి వస్తుందని తెలిపారు. ఇక్కడ గేట్ వాల్ పనిచేయకపోవడం వల్ల ఈ వాటర్ ట్యాంక్ నిరుపయోగంగా ఉందని గ్రామస్తులు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ఈ గ్రామంలోని త్రాగునీరు సమస్యను పరిష్కరించి గ్రామస్తుల ఆరోగ్యాన్ని కాపాడవలసిందిగా కోరుకుంటున్నారు. వీడియో కంటే మరి లాగిద్ది.
దాగితరణ మండలం పగనూడెం పంచాయతీ చివరి హనుమాన్గూడ మా గ్రామం. మా గ్రామంలో ఎన్నో సంవత్సరాల నుంచి మంచినీటి సమస్య ఉంది. డ్రింకింగ్ వాటర్ అసలు తాగడానికి పనిచేయదు. ఉంటాక బోరున్న 24 గంటలు నీళ్ళు వస్తానుంటాయి, కాకపోతే తాగడానికి పనిచేయవు. ఆ యొక్క నీటిలో శుద్ధ అలాగే అప్పుడప్పుడు కూడా ఇసుక కూడా తగులుతుంది. ఆ తాగడం వల్ల గ్రామంలో కూడా అనారోగ్యాలు ఏర్పడుతున్నాయి. దయచేసి ఈ యొక్క సమస్యని ఈ ప్రభుత్వం తీర్చిదని కోరుకుంటున్నాం. ఒకవేళ ఎవరికైనా మంచినీళ్ళు కావాలంటే ఇక్కడి నుంచి 2 కిలోమీటర్ల దూరం వెళ్ళి ఫిల్టర్ వాటర్ తెచ్చుకోవడం జరుగుతుంది, బళ్ళు ఉన్న వాళ్ళు మగవారు. అదే ఆడవాళ్ళు అయితే ఇక్కడి నుంచి ఒక 1 కిలోమీటర్ వెళ్ళి పొలాల్లో తెచ్చుకోవడం జరుగుతుంది. దయచేసి ఈ యొక్క ప్రభుత్వం తక్షణమే ఈ యొక్క సమస్యని తీర్చి మాకు మంచినీటి సదుపాయాన్ని కల్పించవలసింది కోరుకుంటున్నాం. మాది ద్వారకా తిరుమల మండలం అండి. పంగిడిగూడెం పంచాయతీ చివర హనుమాన్గూడెం అండి. లోపలికి ఉంటుందండి మా ఊరు. మాకు మంచినీళ్ళు బోర్ అయితే వేసారు కదండి, శుద్ధగానే వస్తుందండి. మంచినీళ్ళు సౌకర్యం అయితే కనుక అసలు లేదండి. మాకు దూరంగా 2 కిలోమీటర్లు వెళ్ళి శాలలోకి వెళ్ళి తెచ్చుకుంటున్నామండి. మాకు మంచినీళ్ళు మట్టికి సౌకర్యం చూపించాలండి ప్రభుత్వం. హనుమాన్గూడెం గ్రామం అండి మాది. మంచినీళ్ళు మాకు బాగోవండి, తాగడానికి చాలా ఇబ్బంది పడిపోతున్నాము. మంచినీళ్ళు శుద్ధ వాటర్ వస్తాయండి మాకు. మేము బయట నుంచి శాలలో నుంచి తెచ్చుకుంటాము. ఫిల్టర్ నీళ్ళు తాగే వాళ్ళు ఫిల్టర్ నీళ్ళు తెచ్చుకుంటారండి. మంచినీళ్ళ సదుపాయం కావాలని కోరుకుంటున్నాం అండి. పంగుడెం పంచాయతీ మాది హనుమాన్గూడెం అండి. మాకు వాటర్ సదుపాయం లేదండి, చాలా కష్టమైపోతుంది. చిన్న పాపలు వేసుకుని బాబులు వేసుకుని వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. మాకు వాటర్ సదుపాయం లేదండి. మాకైతే ముఖ్యంగా అది కావాలి. ప్లీజ్ ప్రభుత్వం నుంచి అదొకటి కోరుకుంటున్నాము. వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.